మధ్యలో నేను ఒక విషయం చెప్తానన్నా. మీరేమో సువార్తని ప్రకటించి, ఆ వచ్చినోళ్ళకి మీరు తర్ఫీదిచ్చి శిష్యులుగా తయారు చేసి సువార్త ప్రకటించడానికి పంపిస్తున్నారు శిష్యుల్ని. మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది, అందరు కాదు, వాళ్ళు కూడా శిష్యులను తయారు చేస్తున్నారు. దేనికి? సువార్త ప్రకటించడానికి కాదు. వాళ్ళ కార్లు వస్తే డోర్ తీయటానికి, వాళ్ళ కారు తుడవటానికి, వాళ్ళ బైబిల్ పట్టుకోవటానికి, ఆ కానుకలు లెక్క పెట్టడానికి, వీళ్ళు అలసిపోయి వస్తే సువార్త చేసి కాళ్ళు నొక్కడానికి, ఆ కాళ్ళు నొక్కే దానిపైన ఒక పరిచర్య అని కొత్తగా పెట్టారు. పాస్టర్ గారికి పరిచర్య చేస్తే దేవుడికి చేసినట్టు అంట. ఏది? కాళ్ళు నొక్కటం, చేతులు నొక్కటం, పరిచర్య చేసి వచ్చారు. ఇలాంటి శిష్యులు తయారు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలు. అంటే నేను ఎలా మాట్లాడుతానో అందరికి తెలుసు. మీరందరూ కూడా దయచేసి వినండి. కొద్దిగన్నా సిగ్గుండాలి. ఎక్కడో రాష్ట్రం గాని రాష్ట్రం, భారతదేశపు ఈ చివర, ఇంక అటు పోతే నేపాల్, ఇటు పోతే చైనా బార్డర్, ఇది ఉత్తరాఖండ్. ఒక భయంకరమైన మూర్ఖుల ప్రాంతం. ఒక తెలుగువాడు, గట్స్ ఉన్న మగాడండి, నిజంగా ఈ పదం వాడకూడదు, నేను ఇలాగే మాడతాను. ఒక గట్స్ ఉన్న వ్యక్తి వచ్చి దేవుని పరిచర్య నిమిత్తం ఇక్కడే లోకల్లో ఉండే ఒక సిస్టర్ గారిని మ్యారేజ్ చేసుకొని సువార్త ప్రకటిస్తూ అనేక మందిని శిష్యులు తయారు చేస్తూ అనేక ప్రాంతాలకు పంపిస్తుంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చి 150 మంది దాడి చేశారు. నేను మీకు వీడియో కూడా పెడతాను, లింక్ ఇస్తాను, నేను కూడా చూపిస్తాను, చూడండి మీరు ఒకసారి. సిస్టర్ గారిని జుట్టు పట్టుకొని లాగారు. వాళ్ళ తమ్ముడిని అయితే చొక్కా పట్టుకొని లాగి మొత్తం బనీన్ చినిపోయేదాకా కొట్టారు. వాళ్ళ నాన్నగారిని అయితే కింద పైన మెట్ల దగ్గర నుంచి కింద ఫ్లోర్ వరకు లాక్కొని వెళ్ళిపోయారంట. అట్లాంటి భయంకరమైన సిచ్యువేషన్లో కూడా ఇక్కడే నిలబడి, అంటే వాళ్ళ సొంత ఇల్లు ఇంకొకటి ప్లస్ పాయింట్, ఇక్కడే నిలబడి ఇక్కడే దాన్ని ఏమంటారు, ఇక్కడే పాతుకుపోయి ఇంకా దేవుడి కోసం ఇంకా బహుబలంగా సేవ చేస్తున్నారు. మరి మనకి ఎవరిని ఎందుకోసం శిష్యులు తయారు చేసుకుంటున్నాం? కారు డోర్లు తీయడానికి శిష్యులు తయారు చేసుకుంటున్నావా? కారు తుడవడానికి శిష్యులు తయారు చేసుకుంటున్నావా? మందిరంలో చేపలు పరగడానికి శిష్యులు తయారు చేసుకుంటున్నావా? మీకు కాళ్ళు నొక్కడానికి శిష్యులు తయారు చేసుకుంటున్నారా? దయచేసి, అందరు పాస్టర్ అనట్లేదండి, కొంతమందిని అంటున్నాను, దయచేసి ఇప్పటికైనా యేసు ప్రభు వారు చేసింది మీరు కూడా చెయ్యండి. యేసు ప్రభు వారు చెప్పింది మీరు కూడా చెప్పండి. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? మీరు అనేక జనములను శిష్యులుగా తయారు చేయమని చెప్పారు. ఎవరికి శిష్యులుగా? మీరంతా యేసు ప్రభుకి శిష్యులుగా తయారు చేస్తున్నారా, లేదంటే మీకు మీరే శిష్యులను తయారు చేసుకుంటున్నారా? దయచేసి గమనించాలి. ఆయన రాకడ సమీపించింది, కాలము సంపూర్ణమైనది, దేవుడు నిన్ను ఖచ్చితంగా లెక్కడుగుతాడు. ఏం చెప్తారు మీరు దేవుడికి సమాధానం? దయచేసి మీరు కూడా ఇలా రోషం కలిగి చెయ్యండి, ఇది చాలా మంచిది. మీరు 4 గోడలలో ఉంటే, 4 గోడల మధ్యలో ఉంటే నలుగురికి చెప్పగలరు. మీరు 4 గోడలు దాటి బయటకు వస్తే నలుమూలలా వెళ్ళిపోగలరు. ఈ రోజున భక్త్ సింగ్ గారు కానీ, ఏసన్న గారు కానీ, లేకపోతే సాధు సుందర్ సింగ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా 4 గోడల మధ్యలో ఎవరు సేవ చేయాల, నలుమూలలా విస్తరించి సేవ చేశారు. నేను మీకు చెప్పినట్టుగా సాధు సుందర్ సింగ్ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు చెప్పులు లేకుండా తిరిగి పరిచయం చేశారండి సువార్త. ఆయన డిబేట్ వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేటప్పుడు మంచులో కూరుకుపోయాడా తెలియదు, ఎవరన్నా చంపేశారా తెలియదు. అయినా ఈ రోజుకి ప్రపంచం మొత్తానికి సాధు సుందర్ సింగ్ గారు అంటే ఒక మాదిరికరం.